రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయ్యిందా? అధ్యక్ష పదవిని రామచంద్రరావుకు అప్పగించడాన్ని తప్పుబడుతూ రాజాసింగ్ రాజీనామా చేయడాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుందా? ఇప్పుడు రాజాసింగ్ శాసనసభ్యత్వంపై అనర్హత వేటు వేయించే ఆలోచనలో రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారా? ఇదే జరిగితే గోషామహల్లో బైపోల్ ఖాయమా? తెలంగాణలో బీజేపీలో రాజాసింగ్ ఎపిసోడ్ కాకరేపుతుంది. పార్టీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఎంపిక చేయడం ఆ పార్టీ నేతలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. రామచంద్రరావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించడంతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే రాజాసింగ్ వ్యవహారం పట్ల బీజేపీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమే కాకుండా గత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగించేలా కామెంట్స్ చేస్తున్న రాజాసింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు హైకమాండ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. రేపో మాపో రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందనే టాక్ వినిపిస్తుంది. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు నడుస్తుంది. కిషన్ రెడ్డి వర్సెస్ కొత్త నేతలు అన్నట్టుగా సీన్ మారిపోయింది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను ఎదగనివ్వకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని పార్టీలో వినిపిస్తున్న టాక్. అలాగే పార్టీ కార్యక్రమాలకు తనను దూరం పెట్టారని రాజాసింగ్ ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే రాష్ట్ర చీఫ్ ఎంపిక దాదాపు 6 నెలలు వాయిదా పడుతూ వచ్చింది. కానీ చివరకు హైకమాండే నిర్ణయం తీసుకుని రామచంద్రరావుకు పార్టీ పగ్గాలు అప్పగించింది. ఇప్పుడు రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించడాన్ని చాలా మంది నేతలు అంగీకరించడం లేదు. అయితే ఈ విషయాన్ని బహిరంగంగా కూడా చెప్పడం లేదు. కానీ రాజాసింగ్ మాత్రం బాహాటంగా తన వైఖరి స్పష్టం చేయడమే కాదు, పార్టీకి గుడ్ బై చెప్పడం ఆ పార్టీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక మీదట రాజాసింగ్ ను బుజ్జగించే ప్రయత్నాలు జరపొద్దని డిసైడ్ అయినట్టు సమాచారం. మరోవైపు రాజాసింగ్ ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం గోషామహల్లో బైపోల్ ఖాయమని, అందుకే పార్టీ అభ్యర్థిగా మాధవీలతను బరిలో దింపే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్ అభ్యర్థిగా మాధవీలత పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టినంత పనిచేశారు. అటు పాత బస్తీలోనూ బీజేపీకి అన్ని తానే మాధవీలత వ్యవహరిస్తున్నారు. మాధవీలత ఎంట్రీతో పాత బస్తీలో కమలం పార్టీకి మంచి ఊపు వచ్చింది. దాంతో గోషామహల్ బరిలో మాధవీలతను దింపితే గెలుపు ఖాయమని కమలం పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. ఒకవేళ మాధవీలత రంగంలోకి దిగితే తనకు ఇబ్బందులు తప్పకపోవచ్చని రాజాసింగ్ సైతం పరేషాన్ అవుతున్నట్టు తెలుస్తుంది. రాజాసింగ్ కమలం పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆయన జనసేన లేదా శివసేనలో చేరే అవకాశం ఉందనే టాక్ సైతం వినిపిస్తుంది. తన విషయంలో అధిష్టానం స్ట్రాంగ్ యాక్షన్ లోకి దిగి ఉప ఎన్నికల వరకు పరిస్థితి వస్తే ఏం చేయాలనే దానిపై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యూహం ఫ్యూచర్ ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనేక చర్చలకు తావితీస్తుంది. ఇన్నాళ్ళు తన పార్టీ అనుకున్న బీజేపీని ఉప ఎన్నికల్లో ఎదుర్కొంటారా లేక రాజకీయాల నుంచే తప్పుకుంటారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ లో బైపోల్ ఖాయమైంది. ఇప్పుడు గోషామహల్లో కూడా బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయం మరింత రంజుగా మారే అవకాశం ఉందని అంటున్నారు.